నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ రివైండ్. చాలా సంఘటనలు రిపోర్ట్ చేసేప్పుడు వార్తాపత్రికలకు సంబంధించి, ప్రత్యేకంగా దినపత్రికలకు సంబంధించి ఉండే వైరుధ్యాలు, అలాగే చూసే దృక్కోణాలు, రిపోర్టింగ్ చేసినప్పుడు రిపోర్టర్ దృక్కోణం ఒకటై ఉండొచ్చు, డెస్క్లో ఉండే దృక్కోణం ఒకటై ఉండొచ్చు, డెస్క్ ఇంకొకటి ఏదో యాంటిసిపేట్ చేస్తుండొచ్చు, అది రిపోర్టరు దాన్ని పట్టుకోలేకపోవచ్చు. ఆ గ్యాప్, అలాగే వాటిని అడ్రస్ చేస్తూ వచ్చిన విధానాలు, ఒక వార్త ఒక 300 వర్డ్స్లో బయటకు వచ్చే క్రమంలో రిపోర్టరు డెస్క్ పడే తపన, వేదన అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ అప్పుడు ఆ రిపోర్టింగ్లో ఎదురైన అనుభవాలు, ఇవన్నీ వివరించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ డెప్యూటీ ఎడిటర్ కూడా అయిన ఆకుల అమరయ్య గారు. నమస్తే అమరయ్య గారు. నమస్కారం. చాలా రోజులైంది మీతో మాట్లాడి. అండ్ ఎక్కువగా మీరేంటంటే మీ ఫేస్బుక్ వాల్ మీద మీ అనుభవాలు షేర్ చేస్తుంటారు. వెన్ ఎవర్ యూ విజిట్ సమ్ అదర్ కంట్రీ రాస్తూ ఉంటారు. అండ్ అక్కడ కూడా జర్నలిస్టిక్ టచ్ ఇస్తారు. అందుకని మీకు ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. సో మీ రచనా శైలే మిమ్మల్ని విభిన్నమైన జర్నలిస్ట్గా ఇక్కడ పత్రికా ప్రపంచంలో ప్రొజెక్ట్ చేసింది. అండ్ కమింగ్ టు ద పాయింట్, 4-5 సంఘటనలు మీతోటి మీ గురించి మీరు అడ్రస్ చేసినప్పుడు, వాటిని రిపోర్ట్ చేసినప్పుడు మీకు ఎదురైన అనుభవాలు తెలుసుకుందాం. తుని రైల్వే ఇన్సిడెంట్, తుని రైలు దగ్ధం ఘటన, మీరు నేరుగా రిపోర్టింగ్లో ఉన్నారు ఆ రోజు, అవునా? అవును. అది జనవరి 31 అనుకుంటా, 31, 2016 ఏమో. అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ అమలు జరపాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో జరిగిన ఒక పెద్ద ర్యాలీ. ఆ ర్యాలీ ఉద్దేశం కాపు రిజర్వేషన్లకు సంబంధించిన హామీ. ఆ హామీని ఇంప్లిమెంట్ చేయాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం ఇచ్చిన దీనికి స్పందించి లక్షలాది మంది పోగవుతున్నారన్న సంగతి తెలిసి అప్పుడు సాక్షి యాజమాన్యం ఒక టీంని రిపోర్టింగ్ పంపింది. అందులో నేను కూడా ఉన్నా. నేను తర్వాత ఫోటోగ్రాఫర్ ఇంకో 5-6. కరెక్ట్గా ఆ రోజు తెల్లవారుజాముకు మేము అక్కడ దిగాము. దిగిన తర్వాత 11 గంటలకి మీటింగ్ అన్నారు. 11, 12, 1 గంట, 2 గంటల దాకా కూడా అట్లా నడుస్తూ వచ్చింది. 2 గంటలకి సభ స్టార్ట్ అయిపోయింది. సభ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ఒక్కసారి ముద్రగడ పద్మనాభం గారు తన ప్రసంగం ముగించేసి రోడ్డు మీదకి ఎప్పుడైతే వచ్చారో జనం ఇక అల్లకల్లో, ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఎక్కడికి. ఆయన కిందకి దిగి ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతా వచ్చి కరెక్ట్గా అలా ఆ సీన్ ఒక 2 గంటల దాకా జరిగింది. 2-2.5 గంటలు అంటే ఇంకా ఈవినింగ్ కాలేదు. మీరందరూ కూడా ఆయనతో అంతపోటే ఎందుకు మన ఒక్కడమే కాదు, అసలు ఓబీ వ్యాన్లు మొత్తం కొన్ని వందల మంది విలేకరులు వచ్చిన ఘటన అది. రోడ్డు ఇదేమో కొబ్బరి తోటలో ఉంటుంది, రోడ్డు మీద ఏమో ఈ ఓబీ వ్యాన్స్ ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి. అప్పటికి ఇంకా ఈ టెక్నాలజీ రాలే. ఇది 10 ఏళ్ల క్రితం, కరెక్ట్గా 10 ఏళ్ళు అయింది. బై దట్ టైం ఈయన ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద మాట్లాడతానని అందరూ ఊహిస్తున్నారో, కొన్ని వేల మంది జనం ఆ రోడ్డు దిగి, హైవే దిగి రైల్వే పట్టాల వైపు పరిగెత్తారు. బై దట్ టైం రత్నాచల్ ఎక్స్ప్రెస్ వస్తుంది. ఏం జరిగిందో అర్థం కాదు. ఈయన రోడ్డు మీదనే ఉన్నారు, అందరూ వక్తలందరూ అక్కడే ఉన్నారు, నిర్వాహకులు అక్కడే ఉన్నారు. రత్నాచల్ తగలబడిపోవడం మొదలైపోయింది. ఒక 7 బోగీలు తగలబడిపోయింది. ఇక అసలు వార్త పక్కకు పోయింది. దాన్ని కవర్ చేయటం ఎట్లా అనేది ఒక పెద్ద ఉత్కంఠ. అయితే అప్పుడు పడిన బహుశా అది ఆ వార్త రిపోర్ట్ చేయడానికి పడిన తాపత్రయం జర్నలిస్టులు చాలా ఎక్కువ. దట్టు మేనేజ్మెంట్ ప్రత్యేకించి పంపించినప్పుడు ఇంకా దాని టెన్షన్ ఎలా ఉంటుందో మీకు తెలియదు కాదు కదా. మినిట్ బై మినిట్ మనం కౌంట్ చేయాలా, టైం లైన్ ఇవ్వాలా, అప్డేట్ ఇదంతా జరుగుతున్నప్పుడు కరెంట్ పోయింది. వార్త ఎట్లా పోవాలో తెలియదు. సరే, టైం సార్ అది కరెంట్ పోయిందంటే, కరెంట్ పోయింది 5:36 మధ్య. ఇది ఎప్పుడైతే ఈ దగ్ధం ప్రారంభం అయిపోయిందో ముందు జాగ్రత్త చర్యగా ఆఫ్ చేస్తారు కదా, పవర్ ఆఫ్ చేస్తారు. అంతే, పవర్ ఆఫ్ అయిపోయింది. ఎవరికేం చేయాలో తెలియదు. 7 నుంచి తుని పోవాలంటే ఇంకొక 7-8 కిలోమీటర్లు పోవాలి. వెహికల్స్ లేవు, ఎటు చూస్తున్నా ట్రాఫిక్.
ఆ ఇన్సిడెంట్ని రిపోర్ట్ చేయటం ఒక ఒక జర్నలిస్టిక్ సవాల్ అది, డిఫరెంట్ ఛాలెంజ్ అది. ఛాలెంజ్. తునిపోయి ఎవరెవరినో బతిమలాడుకొని కొంచెం జనరేటర్ వేస్తారా, లేకపోతే కొంచెం అది చేస్తారా, ఎందుకంటే ఈ మన దగ్గర ఉన్న ల్యాప్టాప్ ఇది చేయాలి, ఛార్జింగ్ అయిపోయింది. సో అట్లా ఒక లాడ్జి అతన్ని అప్రోచ్ అయితే అతను ఇట్లా నేను పలానా సాక్షి పత్రిక నుంచి ఏంటంటే అతను ఒక గంట సేపు జనరేటర్ వేసి దానికి ఏమి ఛార్జ్ చేసుకోకుండా చేసి మొత్తం మీద ఆ రోజు ఆ వార్త రిపోర్ట్ చేయడానికి 12:30 1 గంట అయిపోయింది. 12 గంటలకు ఎడిషన్ ఇవ్వాలి. అవునండి, నైట్ 12 లోపల డెడ్ లైన్ ఇవ్వాలి. సో మేము ఇచ్చేసేపటికి 2 అయిపోయింది. అక్కడేమో హైదరాబాద్లో ఒక టెన్షన్ ఉంటుంది, అక్కడ ఒక టెన్షన్ ఉంటుంది. తీరా చూస్తే ఈ ముద్రగడ పద్మనాభం గారి పిలుపు కన్నా కూడాను తుని రైల్వే అది మెయిన్ వార్త అయిపోయింది. ఇది అసలు వార్త సెకండ్ వార్త అయిపోయింది. అయితే జర్నలిస్టిక్ అనుభవంగా మనం చెప్పుకోవడానికి మాత్రం ఇదొక బెస్ట్. అంటే స్పాట్కి పోయిన తర్వాత జరిగే దాని వెనక స్టోరీ అనుకునే కథ ఉంటుంది, చూసారు కదా. అంటే ఆ రోజు మరి మీరు 2 సంఘటనలు రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి కదా. ఒకవైపు ముద్రగడ పద్మనాభం గారి స్పీచ్, ఆ సభ జరిగిన తీరు, రెండో వైపు రైలు దగ్ధం. మరి హౌ కుడ్ యూ ఎలిసిట్ ది ఇన్ఫర్మేషన్? యా, అంటే రెండిట్లోనూ స్పాట్లో ఉన్నాం. అయితే అక్కడ మిత్రులు చాలామంది సహకరించారు. వాళ్ళందరూ మాతో పాటు వచ్చి, అట్లానే మాతో పాటు ఉండే విలేకరులు, ఆ ప్రాంత విలేకరులు వాళ్ళు వచ్చి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్ట్ తీసుకొని ఇన్పుట్ తీసుకొని తర్వాత మళ్ళీ సమరైజ్ చేసి ఇచ్చేసేపటికి 1 గంట దాటిపోయింది. హెర్క్లెస్ టాస్క్, చాలా హెర్క్లెస్ టాస్క్. అసలు మనం దాన్ని ఏమంటాం, నరాలు దిగి ఉత్కంఠ అంటారు కదా, ఆ తరహా రిపోర్టింగ్లో అదొక బెస్ట్ అనుభవం. అది ఇప్పటి తరం తెలుసుకోవాల్సింది కూడా. ఇప్పుడు సార్ ఎందుకని అడిగానంటే సార్, ఇప్పుడు కరెంట్ జనరేషన్ ఈ పాస్అవుట్స్ ఉన్నారు కదా, యూనివర్సిటీస్ నుంచి వస్తున్నారు, జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ చేసి వస్తున్నారు. సో వాళ్ళు నేరుగా దే ఆర్ అంటే వాళ్ళు సోషల్ మీడియాలోను వెబ్సైట్స్లోనూ వచ్చేదే వార్తా శైలి, రచన విధానం, అదే రిపోర్టింగ్ అనుకుంటున్నారు. బట్ ఇది తెలియాలి అసలు రిపోర్టింగ్ ఏంటనేది. మీరు 30-40 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఎలా మొదలైంది 30 ఏళ్ళ క్రితం, 40 ఏళ్ళ క్రితం ప్రస్థానం, అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అది కన్వీనియంట్లీ దే ఆర్ మిస్సింగ్ సార్. అంటే మిస్సింగ్ అనుకోవటానికి కూడా కాదేమో. ఇప్పుడు నేను 1986 ఆంధ్రభూమిలో ఎంటర్ అయినప్పుడు ఆ వేళకి మనకున్న టెక్నాలజీ ప్రకారంగా అప్పుడే కంప్యూటర్స్ వస్తూ ఉన్న కాలం. కానీ చేతితో కాగితం రాసి మనం ఈ స్టోరీ చేయటం ఇచ్చాడు. దానికి ఒక మెకానిజం ఉంది. ఆ వేళకి వెళ్ళగా జర్నలిజం కాలేజీలు లేకపోయినా మనం న్యూస్ ఎడిటరు, చీఫ్ సబ్ ఎడిటరు, వాళ్ళు కాపీ ఇవ్వటం, ఈ స్ట్రక్చర్ ఒకటి ఉంది. ఈ స్ట్రక్చర్లో వాళ్ళు మీరు కాపీ ఇచ్చేవాళ్ళు, మేము రాసేవాళ్ళు, ఆ తర్వాత మీరు కరెక్ట్ చేసేవాళ్ళు. ఈ జర్నలిజానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలు ఇది ఉంటాయి కదా, 5W+1H ఇందులో వచ్చిందా లేదా, ఇలా రాయాలి, మన పిరమిడ్ స్ట్రక్చర్ అని అది అని ఇదని ఒక ట్రైనింగ్ క్లాస్ లాగా SOP ఉంది. అయితే తర్వాత వచ్చిన కాలక్రమంలో ఈవేళ ఉన్న దానిలో ఎక్కువ భాగం మనకున్నది వాట్సాప్ జర్నలిజం. లేదా ఈవేళ ఎవరైనా సరే అక్షరం ముక్కతో రాయాల్సిన అవసరం లేకుండా, ఇప్పుడు నిన్న దీనిలో చూశారు కదా, ఏది మన సమ్మక్క సారక్క జాతర, వాడి ఎవడో చిన్న వ్యాపారి ఒక చిన్న ఏదో ఒక బ్రెడ్ ముక్కలో ఏదో పెట్టి అమ్ముతున్న దాన్ని వాడి జర్నలిస్ట్ అనుకోవాలో మరి ఏమనుకోవాలో అర్థం కాదు. దాన్ని ఫోకస్ చేసేస్తే అదేమో చివరికి వాడి జీవనోపాధి పోగొట్టింది. కానీ మన పని జీవనోపాధి పోగొట్టడం కాదు. అందుకే జర్నలిజంలో 10 మందికి సహాయపడ, అంతే. మనకు ఆ బాధ్యత ఉంది. అందువల్ల ఇప్పుడు మన ఒక రకంగా చూసుకోవాలంటే, మరి మీరు ఎప్పుడు వచ్చారో తెలియదు కానీ నేను 86 ఆ ప్రాంతాల్లో వచ్చినప్పుడు మాకు రాఘవాచారి గారు లాంటి వాళ్ళు నేర్పిన కొన్ని అంశాలు ఉన్నాయి. 2004 సార్, నేను 2004 అంటే మీకన్నా మేము ముందే వచ్చాము. 2004లో మేము ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వచ్చాం. బై దట్ టైం మానికొండ చలపతిరావు గురించి చెప్పేవాళ్ళు, కోటంరాజు రామారావు గురించి చెప్పేవాళ్ళు, జర్నలిజానికి సంబంధించిన. ఫార్చునేట్ సార్, మా క్యాంపస్లో వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన చలపతిరావు గారు వీళ్ళ గురించి తెలుసుకునే అవకాశం ఉంది. ఓకే, వాళ్ళు దే సాక్రిఫైస్ దేర్ లైఫ్ ఫర్ దేర్ కాజ్. అలానే జర్నలిజానికి సంబంధించి కూడా చాలా విపరీతమైన
తాపత్రయపడి అంత నేర్పించిన వాళ్ళు. మాకు ఆ పరంపరకు అంత ఈ రాఘవాచారి గారి ద్వారా లేదా ఆర్వి రామారావు గారు ఇట్లాంటి వాళ్ళు మా అందరికీ కొంత అబ్బింది అది. ఆ అబ్బడం వల్ల మనం ఏదైనా తప్పు చేస్తుంటే అరే మనం చేయకూడని పని కదా ఇది అనిపించే ఒక రకమైన ఆత్మ విమర్శ లాంటిది ఒకటి ఉంది. ఇవాళ తరానికి అదేం పెద్దగా అవసరం లేదు. ఈవేళ ఈ హిట్టింగ్ ఆఫ్ ది టాస్క్ చూసారా, అంటే వాళ్ళ లక్ష్యం ఇవాళ వాళ్ళ టార్గెట్. ఈరోజు మనం వచ్చామా లేదా అంత వెనకటి దానికి పాస్ట్లోకి వెళ్ళటంలా. ఇప్పుడు ఒక సంఘటన, ఇప్పుడు మీ పోటీ సీనియర్ జర్నలిస్ట్ ఒక సంఘటన రాసే ముందు వెళ్తారు, వెనక్కి వెళ్తారు, జరిగిన సంఘటనలు ఏంటంటే క్రోడీకరించుకుంటారు, ప్రజెంటేషన్ పార్ట్. ఇప్పుడు కూడా ఫెడరల్లో నేను ఐ యూస్ టు అబ్జర్వ్, ఆ స్టాండర్డ్స్ నేను గమనిస్తాను. అండ్ ఈరోజు వెబ్ జర్నలిజంలో మీ దానికంటే అంటే ఖచ్చితంగా సీనియర్స్ ఉండటం వల్ల దాని ఇంపాక్ట్ అక్కడ కనిపిస్తుంది. ఆ స్టోరీ చదువుతున్నప్పుడు ఆ రాసే విధానం ఈజీగా సులువుగా, లేకపోతే కొన్ని చూస్తుంటాం, ఉన్నాయి వెబ్సైట్స్ ఉన్నాయి కదా, తలా తోక ఉండదు, లీడ్ ఎక్కడో చివరిలో ఉంటుంది, వాళ్ళు చెప్పడానికి అక్కడ దాకా రైడర్ వెళ్ళదు. వేరాజ్ మీరు అలవాటు చేసింది ఏంటంటే ముందర మొదటి 2 వాక్యాలలోనే ఏంటి అసలు మీరు చెప్పదలుచుకున్నది అనేది. అది ప్రింట్ జర్నలిజంలో ఉన్న గొప్పతనం. ప్రింట్ నుంచి విజువల్ మీడియాకి వచ్చిన వాళ్ళు సక్సెస్ అవ్వడానికి గల కారణం కూడా అదే. రెండో సంఘటనకి వెళ్తే మీరు ఇందాక డస్క్ గురించి చెప్పారు. న్యూస్ ఎడిటర్ ఉంటాడు, నెక్స్ట్ చీఫ్ సబ్ ఎడిటర్, సీనియర్ సబ్ ఎడిటర్, కాపీస్ డిస్ట్రిబ్యూషన్, అఫీషియల్ డెస్క్, జనరల్ డెస్క్, ఇంటర్నేషనల్, సినిమా, స్పోర్ట్స్, ఎన్ని ఉంటాయి. ఒక మీకు యూ షేప్లో ఇప్పటికీ కూడా ఐ విజిటెడ్ మెడ్రాస్ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇంకా అదే స్ట్రక్చర్ ఉంది. ఇట్స్ గుడ్. అంటే ఒకప్పుడు ఎలా పనిచేసేది అండ్ భావ ప్రకటనకి సంబంధించి, అలాగే జర్నలిస్టిక్ లిబర్టీ ఉంటుంది. ఆకుల అమరయ్య గారు ఒక వార్త రాసే విధానమును సమ్ ఎక్స్ రాసే విధానం తేడా ఉండదు, కంటెంట్ ఒకటే ఉండొచ్చు కాక, బట్ రాసే విధానంలో ప్రస్ఫుటంగా మీరు ఎలా రాస్తారు ఏంటనేది. ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ వచ్చేదా న్యూస్ ఎడిటర్స్ తోటి? రాకుండా ఉండదు, ఉంటుంది. అయితే బై అండ్ లార్జ్ ఈ వార్త ద్వారా ఏం చెప్తున్నాము అనేది ప్రధానంగా చర్చించేవాళ్ళు. ఇప్పటిలాగా అప్పుడు ఇది న్యూస్ రూమ్ మీటింగ్స్ పెద్దగా ఉండేవి కాదు. బ్యూరో ఉంటుంది, చాలా చిన్న బ్యూరో ఉండేది. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన కాపీలు, ఇదా యుఎన్ఐ, పిటిఐ ఇట్లాంటి వార్తా సంస్థలు ఇచ్చినాయి, లేకపోతే మన రిపోర్టర్లు ఇచ్చినాయి, వీటితో ఇచ్చేసేవాళ్ళు. వాటి ఎక్కువ భాగం ట్రాన్స్లేట్ చేసేయడానికి ఎక్కువ ఉండేది. ఇక ఓన్ మన బ్యూరోస్ ఇచ్చిన వార్తలకు సంబంధించి కొంచెం శోధన ఉండేది. అయితే ప్రతి వార్త వెనుక ఈ వార్త ఎందుకు వేస్తున్నాము అనే లక్ష్యం ఒకటి ఉండేది. ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ఉండేది. ఇది దీనివల్ల ఎవరికి మేలు అని అడిగేవాళ్ళు. అయితే అది రాను వార్తాపత్రికల్లో సెన్సేషనైజేషన్ కూడా కొంత దారి తీసిన తర్వాత కొంత ఇది తగ్గింది, కానీ అయితే ఉంది. అదే సందర్భంలో కాన్ఫ్లిక్ట్ కూడా ఉండింది, లేకుండా ఏం లేదు. మంచి ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఇక్కడ చెప్పొచ్చు, అందరికీ తెలిసిన రీసెంట్ ఎగ్జాంపుల్ కూడా. హర్షత్ మెహతా అప్పుడు విజయవాడలో అనాథరైజ్డ్గా స్టాక్ ఎక్స్చేంజ్ ఒకటి నడిచేది. నిజం సార్, అనాథరైజ్డ్గా నడిచేది. అది పెద్ద భూమ్. అప్పుడే షేర్ మార్కెట్లు అసలు తెలుగు ప్రజలకు అంత బాగా తెలియని వ్యవహారం, కానీ విపరీతంగా అదేదో ఈ షేర్లు వస్తాయంటే క్యూలో నించొని కడుతున్న టైంలో ఒక బోగస్ కంపెనీ ఒకదాన్ని ఫ్లోట్ చేస్తున్నారని ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎం చంద్రశేఖర్ అని గొప్ప జర్నలిస్ట్, అఫ్కోర్స్ ఈజ్ నో మోర్ నౌ, ఆయన వాళ్ళ ఎడిటర్ తోటి బై ద టైమ్ సుందరం గారు ఎడిటర్ ఇక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్. మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఆంధ్రప్రభలో ఉండటం వలన ఈ పక్క ఆంధ్రప్రభ ఉంటుంది, ఈ పక్క ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఆయన వాళ్ళ ఎడిటర్ తోటి గొడవపడి ఆ వార్తను వేస్తాడు. వేయటం ఎంత ఇదంటే అసలు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా జరిగిన ఇదేది. ఎడిటర్ వద్దన్నాడు కనుక ఈ వార్త జనంలోకి పోవాలని ఈయన ఇంటెన్షన్ కనుక పోతే దరిదాపుగా 25-25 కోట్ల రూపాయలు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు అనేది ఈయన లెక్క. అంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫెల్ట్. అయితే అది ఆయనకు ఉందా లేదా అనేదంతా ఆయన కన్విన్స్ చేయలేకపోయాడేమో, లేదా ఆయన ఏమనుకున్నాడో తెలియదు. సుందరం గారు ఈ వార్త వద్దు అన్నారు, కానీ ఆయన వేయాలి. చంద్రశేఖర్ దానికి
ఒక రిపోర్టర్ డేవిడ్ అని ఒక పెద్ద రిపోర్టర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ బెంగళూరులో, ఆయన్ని పిలిచి ఈ వర్క్డ్ విత్ విజయనగరం మెడిసిన్ అనుకుంటాండి, అదే డేవిడ్ గారు. ఓకే, అదే ఈజ్ నౌ ఇన్ బెంగళూరు. బట్ హీఈస్ వర్కింగ్ ఫర్ ఎన్ ఎన్జిఓ. ఇప్పుడు ఎన్జిఓ చేస్తున్నారు. ఆయన స్టోరీ రాయించి ఆయన చేత బ్రొమైడ్ది, అప్పుడు బ్రొమైడ్ కాలం ఇంకా ఇప్పట్లాగా డస్ట్లు ఆపరేటర్స్ స్టోరీస్ చూసి ఫాంట్ సైజు ఇవన్నీ ఒక 2-3 ఫాంట్ ఇచ్చుకునేవాళ్ళు, గవర్నమెంట్ తీసుకొచ్చే పేజీ పెట్టుకుంటూ ఉండే. సో అటువంటి వార్త ఆయన తను సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాడు కనుక విజయవాడలో ఉన్న జనాన్ని మోసం చేయడానికి ఎంత జరుగుతుందేమో అని ఫీల్ అయ్యాడు కనుక మర్నాడు పొద్దున ఒక ఆక్వా కంపెనీ ఫేక్ కంపెనీ క్రియేట్ చేసి దానికి 20 కోట్ల రూపాయలు వసూలు చేయబోతున్నారనుకున్న వార్తని ఆయన రాసి మర్నాడు షేర్ పబ్లిక్ ఇష్యూ కాకుండా ఆపటం కోసం ఆయన ఎట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ జాబ్, అంతే కదా, అంటే ఆయన ఎక్సెప్ట్ హైదరాబాద్ ఎడిషన్ మిగతా అన్ని ఎడిషన్లలో ఆ వార్త బ్యానర్ పెట్టేసి పంపించేస్తాడు. పేజ్ అక్కడ ప్రిపేర్ అయ్యేదా విజయవాడలో? పేజీ విజయవాడలో పెట్టుకుంటారు. అంటే అప్పుడు ఉన్న లెక్క ప్రకారం ఏంటంటే మోడెమ్స్ ఉండేవి. మోడెమ్స్ హైదరాబాద్ నుంచి మెయిన్ పేజీలు వచ్చాయి. ఫస్ట్ పేజీ నేర్చుకునే అవకాశం మనకు ఉండేది లోకల్స్. ఓకే ఓకే. సో ఆయన ఏం చేశాడు, అనేవాళ్ళు ఆయన మిగతా అన్ని పేజీలు వసూలు చేసి రిలీజ్ చేసేసి ఫస్ట్ పేజీ ఇలా అటు పెట్టి ఈ వార్త పెట్టి వదిలేసాడు. సుందరం గారు ఇది మిగతా అన్ని ఎడిషన్లలో క్యారీ అయిపోయింది ఎక్సెప్ట్ హైదరాబాద్, ఢిల్లీ, బాంబే. హైదరాబాద్ ప్రింటింగ్ ఉంది కదా, ఉంది. కానీ ఇక్కడ పేపర్ ఫస్ట్ పేజ్ వేసి ఇది మంచి వార్త, దీన్ని క్యారీ చేయండి చెప్పి మిగతా ఎడిషన్లు కూడా దాన్ని క్యారీ చేసి పంపించేసి మిగిలిన ఎడిషన్స్ దే హావ్ క్యారీడ్. ఢిల్లీ, సౌత్ ఇండియా మొత్తం అనే మొత్తం ఇండియా ఎక్సెప్ట్ హైదరాబాద్. ఇది తెల్లారుజామున 4-5 సుందరం గారికి తెలిసింది. సరే మర్నాడు జరగాల్సింది ఏంటో జరుగుతుంది కదా. ఈయనకి వ్యతిరేకంగా కొందరు, ఈయనకు అనుకూలంగా కొందరు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆఫీస్ ముందు ధర్నాలు. ఎక్కడ? బెజవాడ. సో ఎప్పుడు సార్, ఏ సంవత్సరం ఇది? 1998 ఆర్ 97 ఇయర్ గుర్తులేదు. దాంతో ఆయన ఈ లాస్ట్ ఈజ్ జాబ్, చంద్రశేఖర్ గారు. కానీ ఎంతమందిని కాపాడారు? 25 కోట్ల రూపాయల పబ్లిక్ షేర్ని కాపాడారు కదా. అలానే ఆ వార్త వచ్చిన తర్వాత విజయవాడలో అప్పటి వరకు కొనసాగిన అనాథరైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ మూతపడిపోయింది. ప్లస్ ఈ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఐ విట్నెస్, మీరు ఆయన టీంలో ఉండేవారు. అసలు మన్నాడు గగ్గోలు దానికి. మనం మీరు ఇటీవల కాలంలో ది పోస్ట్ అని ఒక సినిమా వచ్చింది, వాషింగ్టన్ పోస్ట్కి సంబంధించి. ఆ పోస్ట్లో చివరిలో సీన్ ఏదైతే ఉంటుందో ఆయన పడిన సీన్ అట్లా ఉంటుంది. అంటే దానిలో ఘర్షణ అంతే. పీపుల్స్ రెస్పాన్సిబిలిటీయే, సమాచారం ఇవ్వటమా, ప్రజలకు బాధ్యత వహించడం, ఏం చేద్దాం అనుకునే దాని మీద ఆ ఘర్షణలో ఆయన అవసరమైతే ఓకే నా జాబే కదా పోయేది, ఇది ఇన్ని లక్షల మందిని మనం కాపాడతామని ఆ వార్త ఇస్తాడు. తర్వాత ఆయన ఇంకెక్కడైనా పనిచేశారు? డెక్కన్ క్రానికల్కి మళ్ళీ ఆయన రెసిడెంట్ ఎడిటర్ చేశాడు విజయవాడ స్టేషన్కి. ఓకే ఓకే. ఎం చంద్రశేఖర్ గారు. ఓకే. టిల్ వాట్ టైమ్ హి వాస్ దేర్ సార్? విజయంత్గా 2005 or 2006 అట్లా. ఆయన 2004 దాకా ఉన్నారు. 4 or 5 4లో చనిపోయారు. చాలా సింపుల్ మనిషి ఆయన మనిషి. ఎందుకంటే అట్లాంటి జర్నలిస్టులు ఇప్పుడు అవసరం, వాస్తవానికి ఇప్పుడు అవసరం. ఇప్పుడు ఎందుకంటే జర్నలిజం నాశనం అయిపోయింది, బ్రెస్ట్ పెట్టిపోయింది, అది ఇది అని చాలామంది అనుకుంటున్నారు కదా. అట్లాంటి వాళ్ళు కాదు, ఇదిగో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎస్ అని చెప్పడానికి ఆయన ఒక సజీవ నిదర్శనం. గ్రేట్ టు లెర్న్ అబౌట్ హిమ్ అండ్ చంద్రశేఖర్. చాలా చాలా గ్రేట్. ఆయనతో మాట్లాడటం చాలా చాలా గొప్పగా కూడా ఉండేది. అండ్ కెరీర్లో మీరు ఒక లాంగ్ జర్నీ, 3 decades or 4 decades, స్టిల్ యు ఆర్ ఇన్ టు దట్ జర్నీ. అంటే మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చేసుకుంటూ కూడా మీరు మీ వృత్తి నుంచి దూరం కాల. ఎక్కడన్నా వేరే దేశాలకు వెళ్ళినా కూడా మీరు ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు, పోస్ట్ చేస్తుంటారు. మీకు అదాటున మీరు అంటే ఏదో ఒక రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళి ఇంకో స్టోరీ ఎలిసిట్ చేయడం ఎప్పుడైనా జరిగిందా మీకు? అది చాలా చాలా ఉంటాయి.
అని అనుకోకుండా ఏదో చేసి 10 మందికి మేలు జరిగే సంఘటన ఎప్పుడైనా మీకు తారసపడిందా? అది అసలు చాలా మంచి విషయం. మేము జర్నలిజం చేరిన కొత్తలోనే ఆర్వి రామారావు గారు అప్పుడు మా రెసిడెంట్ ఎడిటర్ అనుకుంటా ఆంధ్రభూమిలో విశాఖపట్నంలో నన్ను ఏదో ఒక అసైన్మెంట్కి పంపించారు. అసైన్మెంట్ పంపించారు, సరే వచ్చేసాము, రాసేవాళ్ళు. రాసిన తర్వాత ఆ సందర్భంలోనే ఇంకొక కాపీ నా చేతికి ఇచ్చి, అప్పుడు డక్కన్ క్రానికల్కి ఆంధ్రభూమికి టైఅప్ ఉండేది. సో ఆ వాళ్ళ కాపీ వీళ్ళు, వీళ్ళ కాపీ వీళ్ళు. శ్రీధర్ అనుకుంటా పెద్ద రిపోర్టర్ ఢిల్లీలో చేశారు డ్యూరింగ్ కరోనా. ఆయన చనిపోయినట్టున్నారు. ఆయన ఒక స్టోరీ ఒకటి రాశారు. ఆ స్టోరీ ఏంటంటే మేము అందరం మామూలుగా కలిసి రిపోర్టింగ్ చేసి వచ్చిన తర్వాత ఆయన ఈ స్టోరీ బదులు ఇంకో స్టోరీ రాశారు. దాన్ని కూడా నాన్నే రాయమని చెప్పి రామారావు గారు నా చేతికి ఇచ్చారు. ఇంగ్లీష్ కాపీ. అప్పుడు రిపోర్టర్ల కాపీలు తీసుకునే సౌలభ్యం ఉండేది కదా. నేను అంటే ఒక్కోసారి మన తెలియనితనం లేదా మన అజ్ఞానం కూడా ఎట్లా ఉపయోగపడుతుంది జనానికి అనేదానికి ఇది ఒక పెద్ద. ఆయన విశాఖ వ్యాలీలోని స్కూళ్ళల్లో డొనేషన్లు ఇట్లాంటివి తీసుకుంటున్నారు, పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు, తల్లిదండ్రులు ఇబ్బంది చేస్తున్నారు అనేది దాని కథ. ఈ విషయం నాకు తెలియదు. విశాఖ వ్యాలీ అంటే విశాఖపట్నంలో విశాఖ వ్యాలీ అనేది ఒక పెద్ద స్కూల్ ఉంది ముడిసల్లో. పెద్ద స్కూలు ప్లస్ ఆ స్కూల్లో జిల్లా కలెక్టర్ దానికేమో అది గవర్నమెంట్ చైర్మన్గా ఉంటారు, పెద్ద కమిటీ ఉంటుంది. అటువంటి స్కూల్లో డొనేషన్లు తీసుకుంటున్నారని నాకు తెలియక నేను రాసేసాను. విశాఖ వ్యాలీ స్కూల్లో డొనేషన్ ట్రాన్స్లేట్ అంతే చేసాము. కానీ అసలు ఒరిజినల్ కాపీ రచయిత ఉద్దేశం విశాఖ వ్యాలీ, విశాఖ జిల్లా మొత్తం అనేది దాని ఉద్దేశం. నేను విశాఖ వ్యాలీ అని మాత్రమే పెట్టి దానికి మనకి కోర్స్ ఉంటాయి కదా, ఆ కోర్స్ పెట్టి విశాఖ వ్యాలీ స్కూల్లో డొనేషన్లో నేను పెట్టాను. ఇది చూసుకోండి, మన్నాటికి అది అప్పుడు ఆంధ్రభూమి పెద్ద సర్క్యులేషన్ ఉన్న పేపర్. అక్కడ తెల్లారేపటికి జిల్లా కలెక్టరు, ఆ స్కూల్ ప్రిన్సిపల్, టీచర్లు అందరూ బస్సులు వేసుకొని పిల్లల్ని తీసుకొని మా స్కూల్లో డొనేషన్ లేవని చెప్పి ఆంధ్రభూమి ఆఫీస్ ముందు ధర్నా చేశారు. మదిలిపాలెం వాడిని పిలవండి, వాడు రాసినట్టు ఎవడు అది ఇది అని చెప్పి పెద్ద పెద్ద కేకలేస్తూ ఉన్నారు. అయితే మంగు రాజగోపాల్ గారు అప్పుడు న్యూస్ ఎడిటర్ ఉండేవారు. ఆయన చాలా సమయస్ఫూర్తి గలవాడు. సరే వాళ్ళ ప్రిన్సిపల్ గారిని ఒకళ్ళని పైకి పిలిచి, ఏంటి మీ సమస్య ఏంటి, మీరు మా స్కూల్లో డొనేషన్లు లేకపోతే మీరు డొనేషన్లు తీసుకున్నారని ఎట్లా రాస్తారో అది ఇది. ఓకే, మీ స్కూల్లో డొనేషన్లు లేవు, ఆ మేరకు వివరణ ఇవ్వండి, అంతేగాని ఇక్కడ గొడవ చేయడానికి లేదు. వాళ్ళు ఏం చేశారు, మేము జిల్లా కలెక్టర్ ద్వారా పంపిస్తున్నాం అని చెప్పి పంపించండి రాస్తాం. వాళ్ళు పంపిస్తే ఆయన మళ్ళీ అదే కాపీ నా చేతికి ఇచ్చి దీన్ని ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ ఇచ్చేయాలి. నేను ఇచ్చేసాను అనమాట. ట్రాన్స్లేట్ చేస్తే ఆయన చాలా తమాషాగా విశాఖ వ్యాలీ స్కూల్లో డొనేషన్లు తీసుకోరట అని అటా పెట్టారు. మన్నాడు వచ్చేసింది. మన్నాడు వచ్చిన తర్వాత మేము చెప్పింది ఏంటి, మీరు రాసింది ఏంటని మళ్ళీ ప్రిన్సిపల్ మళ్ళీ గొడవ పెట్టారు. అప్పుడు ఆయన చేసింది ఏంటంటే, మొత్తం విశాఖపట్నంలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో అన్ని స్కూళ్ళల్లో ఎక్కడెక్కడ డొనేషన్లు తీసుకుని వీటన్నిటిని చాకరీ పెట్టుదాం అని ఒక కాలం నడిపి తీసుకుంటే అసలు మొత్తం కొన్ని వందల మంది పిల్లలకి మేలు చేసినట్టు అయిపోయింది. అది మనకు తెలియకపోవచ్చు, కానీ ఆయన పెట్టిన ఆ సిరీస్ ఉంది చూసారా, ఆ సిరీస్ తోటి అన్ని స్కూళ్ళు గగ్గోలు ఎత్తినాయి. రోజుకు ఒక స్కూలు, ఈ స్కూల్లో డొనేషన్లు ఉన్నాయి లేవు, ఏ స్కూల్లో అన్ని తీసుకుంటున్నారు, అట్లా మొత్తం విశాఖపట్నంలో ఉన్న స్కూళ్ళల్లో ఒక డొనేషన్ల ఒక సిరీస్ నడపడానికి అది ఒకటి బాగా ఉపయోగపడింది. ఇట్లా అంటే ఇవన్నీ చాలా చిన్న చిన్నవి కావచ్చు, కానీ చేసిన మేలు చాలా ఎక్కువ. అది అదాటన మీరు యువర్ ఇంటెన్షన్ వాజ్ నాట్ టు క్రియేట్ ట్రబుల్ టు ది విశాఖ వ్యాలీ స్కూల్. విశాఖ మీరు అది రాశారు, జస్ట్ ట్రాన్స్లేషన్లో జరిగిన చిన్న పొరపాటుది, తప్పిదం కూడా. అవును,
కానీ ఎంతమందికి మేలు చేస్తుంది? అంటే విశాఖ వ్యాలీ అని ఆ కోర్స్ పెట్టకుండా ఉంటే మనకేమీ కాదు. ఎప్పుడైతే విశాఖపట్నం వ్యాలీ అని అంటే సహజంగానే విశాఖపట్నాన్ని వ్యాలీ అంటుంటాం. విశాఖ వ్యాలీ అనేప్పటికీ విశాఖ వ్యాలీ అనేది ఒకటి ఉండింది కదా, అది ఒక స్పెషల్. ఎప్పుడు సార్ ఇది జరిగింది? ఇది 1987. డ్యూరింగ్ యువర్ ఇనిషియల్ డేస్ వైల్ యువర్ ఎ బడింగ్ జర్నలిస్ట్, జస్ట్ ట్రైనింగ్ అప్పుడు. అండ్ హౌ కమ్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ జర్నలిజం అండి? యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ యూ టు టేక్ దిస్ ప్రొఫెషన్? ఒకటి ఏంటంటే నేను నాకున్న బ్యాక్గ్రౌండ్లో మేమందరం స్టూడెంట్ ఫెడరేషన్లో చేసి ఉండేవాళ్ళం. ఏఎస్ఎఫ్, సిపిఐ అనుబంధ సంస్థలు చేసేవాళ్ళం. ఆ తర్వాత నేను విశాలాంధ్రలో కొంతకాలం విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్లో పనిచేశాను. ఓకే. సో పబ్లిషింగ్ హౌస్లో పనిచేసినప్పుడు లిటరేచర్ తోటి చాలా ఎక్కువ అటాచ్ ఉంది, చదవటం కొంత ఇది ఉండింది. దానికి తగ్గట్టు ఏంటంటే రిపోర్టింగ్ చేయడం ద్వారా లేదా జర్నలిజంలోకి చేరడం ద్వారా మనం ఏమన్నా చేయగలుగుతామేమో అనేది తెలియదు అసలు. జర్నలిజం ఒక పెద్ద మోజు, ఈ బ్యాక్గ్రౌండ్ తోటి కొంత పోతే ఇప్పుడు సాఫ్ట్వేర్, ఐటీ, ఇలాగా అప్పుడు జర్నలిజం అంటే, ఎందుకంటే అప్పుడు స్ట్రీమ్స్ కూడా అట్లానే ఉండేవి. లెఫ్ట్ పార్టీస్ వాళ్ళకి సంబంధించిన ఒక స్ట్రీమ్ ఉండేది, రైట్ వింగ్ ఒకటి ఉండేది. ఈ రెండింటి కాని వాళ్ళని రెండు సెక్షన్స్ కూడా చాలా కమిటెడ్గా వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలకు పనిచేసేవాళ్ళు కదా సార్. కట్టుబడి పనిచేస్తారు చాలా. ఇప్పటిలా కాదు, అప్పుడు మీరు అంటే ఆ జనరేషన్ వాళ్ళు మీరు లైన్ తీసుకున్న కట్టుబడి ఉన్నారు, మీరు ఇవాళకి కూడా కట్టుబడి ఉన్నారు. అంతే, దానికే ఇతరులతో విభేదించిన సైద్ధాంతికపరమైన విభేదాలు ఉండేవి కానీ మీరు మెయింటైన్ చేసిన ఆ రిలేషన్స్ మాత్రం బాగుండేవి. అంతమటుకైతే అంటే ఒకటి పీపుల్స్ కమిట్మెంట్ ఉంటాం ఉండేది, ఆ కమిట్మెంట్తో కొంత జర్నలిజంలో వచ్చి ఏదన్నా మనం ఏదో ఒకటి చేయాలనుకున్న లెక్క కొంత ఉండేది. అట్లానే మనం వీ హ్యావ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మాకు మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన పాఠం జర్నలిజంలో. దాంతో ఏదైనా వార్త రాయాలనుకున్నప్పుడు ఇది ఏమిటి అనేది కొంత సర్క్యులేషన్ లేకపోవచ్చు కానీ విశాలాంధ్ర అనేది గొప్ప పేపర్ సార్. ఎందుకంటే దానికి పనిచేసిన వాళ్ళు, దాని నుంచి తర్వాత విడిపోయిన తర్వాత ప్రజాశక్తి, సిపిఎం అనుబంధంగా వచ్చి దానికి కొంత డిఫరెంట్ టచ్ ఉండొచ్చు కానీ విశాలాంధ్ర స్టిక్ టు ద సేమ్ స్టాండర్డ్, అదే మెయింటైన్ చేసుకుంటారు. ఇవి కాక మీరు మీ కెరీర్ మొత్తం మీద బాగా డిఫరెంట్గా ఫీల్ అయ్యి మీరు చేసిన స్టోరీస్ ఒకటో రెండో బాగా టచీగా అనిపించిన స్టోరీస్? ఒకటి మేము చేసిన పెద్ద సిరీస్లో కానీ అప్పుడు ఆంధ్రప్రభలో ఉన్న యాజమాన్యం కూడా అవకాశం ఇవ్వటం, చుండూరుకు సంబంధించి మాకు గొప్ప అవకాశం కల్పించింది ఆంధ్రప్రభ. చుండూరు ఇన్సిడెంట్ని కూడా రిపోర్ట్ చేయటం, ఆ రిపోర్ట్ చేసిన విలేకరులు ఉన్నప్పటికీ కూడా ఆ రోజుల్లో డెస్క్ మొనోపలి ఉండేది. మేము డెస్క్ నుంచి ఇట్లా వస్తున్నాము ఈ ఇన్సిడెంట్ చూడటం కోసం అంటే మొత్తం అక్కడున్న ప్రోటోకాల్ లెవెల్లో ఉండేది మన రిపోర్టర్లు కానీ అక్కడున్న ఇళ్ళు కానీ. అలా చుండూరు క్యాంప్ నడిచినంతకాలం, కత్తి పద్మారావు ఈ క్యాంప్ నడిపినంతకాలం చుండూరుకి సంబంధించి మంచి రిపోర్ట్ చేశాం. అది చాలా సాటిస్ఫాక్టరీ సంబంధించింది. 2000 దట్ ఈస్ 1998 కదా. 98 ఆగస్టు 16 అనుకుంటున్నాను. అయితే ఆ కేసు తర్వాత రాను చంద్రశేఖర్, అప్పుడు ఏపీసీ లాయర్ చంద్రశేఖర్, ఆయన మాతో బాగుంటాం, తర్వాత దానికి సంబంధించిన కేసుకి సంబంధించిన వివరాలు చెప్పడం, ఇది రాయించండి అని చెప్పడం. అలానే మా డెస్క్లో ఇంకో ఏపీసీఎల్స్ ఆయన ప్లస్ నక్సల్ సింపథైజర్ ఒక ఆయన ఉండేవాడు, జగన్ అని. ఇప్పుడు కూడా ఉన్నాడు, ఇక్కడ వెబ్సైట్ చేస్తున్నట్టున్నాడు. ఆయనకి ఆంధ్రప్రభ న్యూస్ ఎడిటర్గా, అవును, ఆయన సినిమాలో అట్లాంటి కొంత కూడా చూసేవాడు. ఆయనకి కొంత సంబంధాలు ఉండేవి. అయినప్పటికీ కూడా స్పాట్కి పోవడం అనేది నాకు బాగా నచ్చిన పని కనుక తెల్లవారుజాము 2 గంటల దాకా డ్యూటీ చేసిన, మళ్ళీ పొద్దున్నే రైలుకి చుండూరులో దిగి ఆ క్యాంపులో దళిత క్యాంప్స్, ఆ క్యాంప్స్, ఈ క్యాంప్స్ తిరిగి అక్కడ ఏం జరుగుతుంది రోజువారీ దానిలో అది బాగా రిపోర్ట్ చేయడానికి అవకాశం కూడా ఆ వేళ వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు కదా. విలేజ్కి వెళ్ళినప్పుడు 2 సోషల్ సెగ్మెంట్స్, 2 సామాజిక వర్గాలు, అనివార్యంగా మీరు ఇద్దరితోటి ఇంటరాక్ట్ అవ్వాలి. అవును. సో వెళ్ళినప్పుడు మీకు ఏదైనా
మనసు కష్టం అనిపించిన సందర్భం ఏమైనా ఎదురైందా? ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళని ఆ శవాలు తీసిన రోజు మేము వెళ్ళాము. గోనె ఉంటాయి కొన్ని, అవి చూస్తే మనుషులు కాలేము మనం. నరికేసి పంటకాలంలో పడేసిన దీనిలో పంటకాలం కూడా ఎర్రంగా పారుతూ ఉంది. ఆ సీను చాలా కాలం మమ్మల్ని వెంటాడింది, హాంట్ చేస్తాడు. ఆ టైంలో ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేసిన శివకుమార్ కానీ, అట్లనే సుబ్రహ్మణ్యేశ్వరరావుని ఉదయంలో ప్రభలో కూడా చేసేలేదు. అమలాపురంలో. ఇప్పుడు ఎక్కడున్నారు సార్ ఆయన విజయవాడలో ఉన్నారు. మాది ఒక టీం లాగా ఉండేది. ఒక 7-8 మంది ఉండేవాళ్ళం. మేము పోవటం, అది రోజంతా పొద్దున్న నుంచి 4 గంటల దాకా ఉండి మళ్ళీ 4 గంటలు అయిపోయేదాకా చూసి 4 గంటలకి మళ్ళీ డ్యూటీకి వచ్చి ఇట్లా కొంత ఈ పని చేసింది. అదొకటి బాగా హార్డ్ చేసింది. వేదన అనిపించలేదా సార్? అంటే అది చూస్తుంటే మీరు చెప్తుంటేనే మాకు అరే గోనె సంచుల్లో వేసి మనుషుల్ని నరికేసి అట్లా పంపిస్తుంది. అంత అమానవీయమైన వ్యవహారాన్ని ఎలా నడిపారండి ఆ రోజుల్లో? అంటే దీన్ని మళ్ళీ ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలి. దీనికి ఉన్న ఇప్పుడు మనది ఫ్యూడలిస్టిక్ సొసైటీలో క్యాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. క్యాస్ట్లో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క నేచర్ ఉంటుంది. అక్కడ ఈ పెత్తందారి లేదా అగ్రవర్ణాలకు సంబంధించిన అహంకారం అనండి, లేదా ఇంకోటి అనండి, అవి ఇప్పుడు అసలు వాస్తవానికి చుండూరు ఘటన ఏముంటుంది దానిలో? చాలా చిన్న సంఘటన. ఒక రెడ్ల అమ్మాయిని ఒక దళిత అబ్బాయి పట్టుకోవటం కాదు, ముట్టుకోవడం అంటే పెద్ద మాట వద్దు. మళ్ళీ ఆ ముట్టుకున్నందుకు జరిగిన ఘర్షణల్లో 8 మంది దళితులు ప్రాణాలు పోవటం అంటే, కొన్ని వందల కుటుంబాలు మళ్ళీ వలసపోవడం అంటే, మళ్ళీ ఆ ఊరు కావడానికి దశాబ్ద కాలమైన జరగలేదు కదా. కనుక అప్పుడున్న అంటే ఒకటి దాన్ని అగ్రవర్ణాల అహంకారం అనుకోవచ్చు, లేదా రెండోది ఈ కింది వర్గాల్లో వస్తున్న అస్తిత్వం తాలూకు చైతన్యం ఉంటుంది కదా, వాటిని ఎక్స్ప్రెస్ చేసే క్రమంలో అది జరిగింది. ఇది అయితే ఎవ్వడికి శిక్ష పడకపోవటం అనేది అసలు ఇప్పటికీ మింగుడు పడిన అంశం. 142 మందిని అక్యూజ్ చేసి 41 మందిని విచారణకు పిలిపించి ఒక్కడికి వాళ్ళే చాలామంది విచారణ కాలంలోనే చనిపోయారు. దాదాపు 16-17 మంది కూడా చనిపోయారు. ఏజింగ్ ఫ్యాక్టర్స్ రకరకాలుగా, కానీ ఏమీ జరగలేదు. అది విషాదం. ఎవరు చంపినట్టు మరి ఆ 8 మందిని? సరే, కోర్టులకి ఇవన్నీ అవసరం లేదనుకోండి, అంతే కదా. సాక్ష్యం ఒక్కళ్ళకి పడలా శిక్ష. అదే అంటే ఆ 2 సంఘటనలు రిపోర్ట్ చేసేప్పుడు సహజంగా ఒక అంతఃసంఘర్షణ ఉంటుంది. అంటే మీరు ఇందాక అన్నారు అగ్రవర్ణం అనే మాటతో నేను ఏకీభవించలేండి, కానీ ఇతర కులాలు అగ్రవర్ణం అనే కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మనం రాసుకోవాలా? వీళ్ళు ప్రాపగేట్ చేసుకుని మేము అగ్రవర్ణం అని చెప్పుకొని క్లెయిమ్ చేసుకోవటమే, కానీ ఇతర కులాలు అవి, వీరు దళితులు. ఇద్దరు కూడా అంటే ఒక్కొక్కళ్ళ భావజాలం, మీరు అన్నట్టు ఒక్కొక్కళ్ళ మనస్తత్వం, ఆ రెండిటికి మధ్య జరిగిన సంఘర్షణని రిపోర్ట్ చేయడం అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఎందుకంటే ఇప్పుడు అగ్రవర్ణాలు అని వాళ్ళు క్లెయిమ్ చేసుకొని ఆ హత్యాకాండకు పాల్పడ్డ వాళ్ళు ఒక సెక్షన్, బట్ అదే కేటగిరీలో ఉంటే ఆ సంఘటనతో సంబంధం లేకుండా సమాజం పట్ల ప్రేమాభిమానులు ఉన్నవాళ్ళు ఇంకో సెక్షన్. మళ్ళీ వీళ్ళు నొచ్చుకోకుండా వాళ్ళ అహంకారాన్ని ఎలివేట్ చేస్తూ రిపోర్ట్ చేయటం అనే ఒక ప్రక్రియను చూశారు కదా. దాదాపు ఒక 1 month ఆర్ కపుల్ ఆఫ్ మంత్స్ అది నడిచింది. కొన్ని నెలల్లో కపుల్ ఆఫ్ మంత్స్ అంటే మీరు నేరుగా ప్రత్యక్షంగా అందులో ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఎప్పుడైనా మీతో ఘర్షణ పడిన సందర్భం ఉందా? ఏంటి ఇలా రాస్తున్నారు మీరు అని? ఎప్పుడు పడలే. అంటే అప్పటికే ఒక టెర్రర్ ఉంది. అంటే సరే, ఇప్పుడు ఆ గతాన్ని తవ్వటం కూడా కొంత ఇబ్బందికరమే, కానీ మీరు మంది క్యాస్ట్ రిడెన్ సొసైటీ, క్యాస్ట్ని కాదని లేదు. అందువల్ల హైరార్కీ ఉంది. పైన ఉన్నవాడు అగ్రవర్ణాన్ని ఎందుకన్నా ఉంటే హైరార్కీ ఉంది కనుక. సో హైరార్కీ ప్రకారంగానే పైన ఈ నిట్లమెచ్చిన ఈ దీనిలో ఈ అంతస్తులు ఉంటాయి. ఈ అంతస్తుల మూలన ఘర్షణ జరిగింది. అయితే ఎప్పుడు కూడాను జర్నలిజంలో మనకు చెప్పిన పాఠం ఒకటే సార్, వీఆర్ ది నూరు లేనివాడికి నూరుగా నిలబడమన్నారు. అంతే. ఆ పని చేయటం కోసం అప్పటి నుంచి ఇప్పటిదాకా మన వంతు ప్రయత్నం మనం చేస్తూ వస్తాము. అది 4 decades అమరయ్య గారు మీ జర్నీ. సో కష్టాలు చూశారు, నష్టాలు చూశారు,
అలాగే ప్రజల నుంచి వచ్చిన అప్రిసియేషన్స్ చూశారు. అండ్ మీరు ఒక ఐడియాలజీ నుంచి వచ్చారు, దానికి అలాగే కట్టుబడి ఉన్నారు. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తుల గురించి ఒకళ్ళిద్దరు నా గురించి మీరు చెప్పగలరా? అంటే జర్నలిజంతో సంబంధం లేని వాళ్ళు. అట్లా చెప్పాలంటే అంటే సంబంధం లేకుండా ఉండదు, కానీ నేను ఈ సందర్భంలో నేరుగా కాదు ఆ జర్నీలో మనకు ఎక్కడో కనెక్ట్ అవుతారు. ప్రొఫెసర్ అల్లం అప్పారావు గారు ఉన్నారు, ఓకే, చెప్పుకోదగిన వ్యక్తి. ఎంత ఆయన ఆదరంగా ఉండేవాళ్ళు జర్నలిస్ట్, ఆయన ఫ్యామిలీ మెంబర్స్లా చూసేవాళ్ళు. జేఎన్టీ వైస్ ఛాన్సలర్ చేశారు. అది అట్లా కాదు, కానీ మనం ఈ సందర్భంలో ఎం చలపతిరావు గారి గురించి చెప్పాలి. ఎం చలపతిరావు గారు ఎంతటి గొప్పవాడు, ఆయన కోసం ఏం మిగుల్చుకున్నాడు ఏమిటి ఇవన్నీ తీసి పక్కన పడేస్తే, అంతటి వ్యక్తి లేకపోతే, మానికొండ చలపతిరావు అనే వ్యక్తి లేకపోతే ఈవేళ జర్నలిజంకి ఒక దిశానిర్దేశం కూడా ఉండేది. మానికొండ చలపతిరావు విజయనగరం జిల్లా నుంచి బయలుదేరి లక్నోలో ఆయన కోసం ఒక పత్రిక పెట్టించిన ఘనత కూడా ఆయన కోటంరాజు రామారావు గారికి, తర్వాత ఇప్పుడు మరి ఆయన ఏమవుతారో తెలియదు, కానీ ప్రసన్న అని ఒక ఆయన విశాఖపట్నంలో ఉంటారు. అప్పుడు ఎప్పుడో ఆల్ ఇండియా రేడియోలో వ్యాఖ్యాతగా పనిచేశారు. ఆయన మానికొండ చలపతిరావుని మనం జర్నలిజం పితామహుడిగా తీసుకున్నట్టయితే ఆ మనిషి చేసిన త్యాగం కానీ, ఆ మనిషి మనకిచ్చిపోయిన వారసత్వం కానీ, ఆ మనిషి వల్ల మనకి ఈవేళ జర్నలిజానికి సంబంధించి ఈవేళ జర్నలిస్ట్ అంటే ఒక నిర్వచనం ఉండింది. ఆ నిర్వచనాన్ని వచ్చేలా చేసిన వాడు మానికొండ చలపతిరావు. హ్యాట్స్ ఆఫ్. అట్లనే మనకంటూ 4 జీతాలకు సంబంధించి, స్ట్రక్చరే కాదు జీతాలకు సంబంధించి కూడా మనకు ఫస్ట్ పాలేకర్ అవార్డు వచ్చినప్పుడు చాలామంది చెప్తారు, రాఘవాచారి గారు చెప్పేవాళ్ళు, ఇందిరాగాంధీ పిలిచి ఎంసీ అందరి కోసం అన్నీ అడుగుతున్నావు కానీ నాకేం అవసరం లేదు, నేను బ్రహ్మచారి, నాకేం అవసరం, నాకేం వెనక ముందు ఏం అవసరం లేదు అంటే కూడా ఇక్కడ హైదరాబాద్లో ఇచ్చిన సొసైటీలో ఆయనకు ఒక స్థలం కూడా ఇచ్చారనేదో తెలిసింది. ఆ తర్వాత ఉందో పోయిందో మరి ఎవరు తీసుకున్నారో తెలియదు, కానీ ఇలా సొసైటీ పేరు, ఈ పక్కన ఉన్న సొసైటీ పేరు మానికొండ చలపతిరావు నగర్ అది. ఓకే. సో ఎం చలపతిరావు మనకు చేసిన మహోపకారం, మనకు నిర్వచనం ఇవ్వటం, జర్నలిస్ట్ విలువలకు సంబంధించి ఆ మనిషి చేసిన కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫస్ట్ దీనికి చేయటం, 3 మనకు ఒక వేజ్ బోర్డు వచ్చేటట్టు చేయటం, 4 దాని ఇంప్లిమెంటేషన్ కోసం ఒక మెకానిజం ఉండాలని చెప్పటం, స్ట్రక్చర్ తయారు ఉండింది. ఆ పుస్తకం కూడా మీకు ఇవ్వాలా? నేను తీసుకుంటాను, దాన్ని ఇస్తాను మీకు. సో అది ఒకసారి మీరు చూడాల్సింది. సరే, మిగతా వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు. అట్లనే మనకు వృత్తితో సంబంధం లేకుండా ఒక్కొక్కళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఉంటారు. అసలు మనల్ని ఇంతకాలం చేయడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు ఎడిటర్లు కొందరు ఉన్నారు కదా. అవునవును, థ్యాంక్ యూ సో మచ్ అమరయ్య గారు. థ్యాంక్ యూ. చాలా విషయాలు అంటే వెనక్కి తీసుకెళ్ళిపోయారు, ఒక 4 దశాబ్దాల వెనక్కి తీసుకెళ్లారు. నేను ఎంట్రీ ఇవ్వకముందు జరిగిన సంఘటనలు కూడా ప్రస్తావిస్తూ అప్పట్లో ఎలా ఉండేది అనేది కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఆకుల అమరయ్య గారిది ఒక డిఫరెంట్ స్టైల్ ప్రజెంటేషన్, వార్తల ప్రజెంటేషన్లో రచనా శైలి విభిన్నంగా ఉంటుంది. అంటే అలా సరళంగా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇలాంటి కొన్ని చదువుతుంటే కనెక్టివిటీ ఎక్కడ అని తడువుకోవాలి. అమరయ్య గారి దగ్గర ఏంటంటే అలా ఒక్కోసారి వరద గోదావరి, ఒకసారి ఏమో గలగల పారేసలేరు, అలా ఉంటుంది ఆయన రచనా శైలి. సో ఆయన అనుభవాన్ని మనతో పెంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.